ముందుకు పోతాం. సార్, ఇప్పుడు రాజా సింగ్ లాంటి సీనియర్ లీడర్ ఎట్లా ట్యాకిల్ చేస్తారు మీరు? చాలా కాలంగా అసంతృప్తి. పార్టీ ఒక కమిటీ ఉంటుంది, పార్టీ మొత్తం కలిసి ఆలోచన చేస్తారు. ఏ వ్యక్తి ఆలోచించారు అన్ని కూడా లోతుగా అది పార్టీలో చర్చించే విషయాలు మేము బాహటంగా మీడియాలో దాన్ని చెప్పలేము. ఎందుకంటే మరి ఏది వాస్తవం కాదనేది అన్ని విషయాలు దాని మీద చర్చ తప్పకుండా. అంటే ఆయన రిజిగ్నేషన్ ఇచ్చి మీడియా ముఖంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మీరు నాకు దాని మీద ఐడియా లేదు. నేను ఎందుకంటే ఇవాళ ఆ ఎన్నికల ప్రక్రియలో నేను అక్కడ పాల్గొనలేదు. నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా నేను స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ తో పూర్తి సమాచారం సేకరిస్తాం. దాదాపు ఇప్పుడు 12 రాష్ట్రాల సమాచారం ఇప్పుడే ఇంతకుముందు సేకరించాను. అన్నింటిలో కూడా అంత కూడా సజావుగా జరిగింది. ఇటువంటి దృష్టికి వస్తే తప్పకుండా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు 4-5 రిటర్నింగ్ వాళ్ళు సంతకం పెట్టారు, ఆయన నామినేషన్ వేయనివ్వలేదు అన్నారు. ఎంతమంది సభ్యులు అవసరం కౌన్సిల్ మెంబర్స్ దానిలో? యాక్చువల్లీ 10 మంది కావాలి. ఒక ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయాలంటే జిల్లా అధ్యక్షులు లేదా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు కలిసి 10 మంది ప్రపోజల్ పెడితే ఆ నామినేషన్ దానికి వాళ్ళని బెదిరించారు సంతకం పెట్టకుండా అని అలిగేషన్ చేశారు ఆయన. అట్లా అది వాస్తవాల పార్టీలో చర్చిస్తారు, తెలుసుకుంటారు ఎంతవరకు. ఒకటంటే నా అబ్జర్వేషన్ సార్, ఒకటి ఇప్పుడు మీరు 2021 ఫిబ్రవరి జూన్ వరకు ఉన్నారు కదా మీరు, ఏప్రిల్ వరకు మీరు అధ్యక్షులుగా ఉన్నారు కదా. మార్చ్ 2021 మార్చ్ 20 మార్చ్ 20 మార్చ్ కదా, 20 మార్చ్ 28 మార్చ్ కరోనా బిఫోర్ వరకు ఉన్నారు. బట్ అప్పుడు అంత డిసిప్లిన్ లేదు, పార్టీ డిసిప్లిన్డ్ పార్టీగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఇంత ఇండిసిప్లిన్ వచ్చేసింది పార్టీలో? అంటే ఇంత బహిరంగంగా మీడియాకి ఎక్కిందని భారతీయ కాంగ్రెస్ పార్టీ, మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా 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 ఎక్కువ. కానీ బీజేపీలో అసలు క్రమశిక్షణ అన్నది ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తల నుంచి పై వాళ్ళ వరకు ఎవరి దగ్గర కూడా లేకుండా పోయింది. నేను భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ లో ఒక బోర్డు చాలా అట్రాక్ట్ చేస్తుంది, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది ఎవరికి లేకుండా ఎందుకు పోయింది? అంటే ఎవరికి లేదని కాదు, అది ఎవరికి లేదని వాస్తవం కాదు. మేమందరం కూడా పార్టీలో చేరింది ఎంపీలం అవుతాము, మంత్రులం అవుతాము, మా సొంత ఎజెండాతో మేము పార్టీలో చేరాము. ఒక దేశభక్తి, జాతీయ భావన, దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ అని మేము ఆర్ఎస్ఎస్ ద్వారా నేర్చుకున్నటువంటి ఆ పాఠాలు, ఆ రకంగా విద్యార్థి దశలో కూడా ఆ రకంగా మేము పార్టీ పెంచుకుంటూ వచ్చాం. సహజంగా పార్టీ పెరుగుతున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఉండేటువంటి భావాలతో వచ్చిన వాళ్ళు ఉంటారు. దానికి సమయం పడుతుంది. ఇక్కడ పార్టీ యొక్క విధానాలు, పార్టీ యొక్క క్రమశిక్షణ, పార్టీ గతంలో కొంతమంది వేరే పార్టీలో పనిచేసినప్పుడు ఉండేటువంటి మరి పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. కాబట్టి ఒక కుటుంబంలా కొనసాగుతూ అంతర్గతంగా చర్చించుకుంటూ లోపాలు సరిదిద్దుకుంటూ ఆ రకంగా ముందుకు పోతాం. దేశమే ముఖ్యమని, నేను ముఖ్యం కాదు, నాకు పదవి ముఖ్యం కాదు, నాకు పలానా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీట్ వచ్చిందా అనేది అనేక మంది వాళ్ళ చూడండి, వాళ్ళ నక్సలైట్ల చేతుల్లో చనిపోయారు, జిహాదీ ఉగ్రవాదుల్లో చనిపోయారు, అనేక ఉద్యమాల్లో అసూలు బాసినారు. ఆ రోజు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు కోసం పిలుపునిస్తే లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా ఏ రకంగా మన తెలంగాణ నుంచి వేల మంది సొంత డబ్బులతో పోయి ఆ రకంగా జెండా ఎగరేసి వచ్చారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం అని చెప్తే ఏ రకంగా స్వచ్ఛందం. ఇది ఒక అంకిత భావం, ఈ విధానాలు, ఒక హిందుత్వ భావన, ఇవన్నీ కూడా ఆ రకంగా పెరిగిన వాళ్ళం మేము. సహజంగా పార్టీ బాగా పెరుగుతా ఉన్నప్పుడు అనేక రకాలుగా వ్యక్తులు వచ్చినప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. తప్పకుండా వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు, ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, ఇమిడిన వాళ్ళు. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నారు, 2012-13లో జాయిన్ అయ్యారు. సో ఆ ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ గెలిచారు. ఇప్పుడు డీకే అరుణ ఉన్నారు, గెలిచారు. తర్వాత కొత్త వచ్చిన వాళ్ళు చాలా మంది, ఈటెల రాజేందర్ గెలిచారు. సో వాళ్ళందరికీ తగిన గుర్తింపు లేదు అన్న ఒపీనియన్ కొద్దిమంది వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా వాళ్ళని అడ్రస్ చేయడం ఎట్లా? ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మొన్న 119 మంది ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే 91 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. రెండు డిఫరెంట్ భిన్న భావాలు ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లోనే ఏ రకంగా ఇవాళ మరి కాంట్రాడిక్టరీ ఉన్నది. 90 మంది కొత్త వాళ్ళు ఇచ్చినప్పుడు పాత వాళ్ళు సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు జెండా మోషన్ బాధ ఉంటుంది కదా. కానీ వాళ్ళు కూడా సర్ది చెప్పాము, గెలవాల్సిన వ్యక్తులు మనం టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు మనం గెలిస్తేనే మన భావాలు, మన విధానాలు, మన ఆలోచన, ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక అధికారం మన చేతిలో ఉంటుందని చెప్పి వాళ్ళకు నచ్చేది. సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అనుకున్న సందర్భంలో అనుకున్నట్టు రాకపోవచ్చు. మీరు ఎంపీలు అయినారు, ఎమ్మెల్యే అయినారు,
కొంతమంది ఇంకా వేరే ఆశించవచ్చు, కానీ సమయం పడుతుంది. తప్పకుండా పనిచేసే వాళ్ళకు గుర్తింపు మాత్రం దక్కుతుంది అనేది ఈ పార్టీలో. అంటే ఈటల రాజేందర్ చాలా అసంతృప్తి ఉన్నారని అంటున్నారు.